ఒక వారం క్రితం మద్రాస్ హైకోర్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. 5 చోట్ల ఎన్నికలు అంటే 4 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఎన్నికల ర్యాలీలు ఎన్నికల క్యాంపెయిన్స్కి విశృంఖలంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చిందని చెప్పి దాంతో కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతం దాల్చిందని చెప్పి మద్రాస్ హైకోర్టు పేర్కొంది. ఎలక్షన్ కమిషన్ అఫీషియల్స్ పైన మర్డర్ కేసు పెట్టినా తప్పులేదని కూడా మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎలక్షన్ కౌంటింగ్ టైంలో ఇంకా ఏ విధంగా పనిచేస్తుందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కౌంటింగ్ సంబంధించి అట్మోస్ట్ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆ తర్వాత విన్నింగ్ ర్యాలీస్ అంటే విన్నర్స్ చేసే ర్యాలీస్ కానీ పండగలు కానీ కోవిడ్ రిస్ట్రిక్షన్స్ ఉండాలి, కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలి అని చెప్పి మద్రాస్ హైకోర్టు అప్పుడు పేర్కొనడం జరిగింది. ఈ మొత్తం విషయం మీద సుప్రీంకోర్టు ఈరోజు స్పందించింది. మద్రాస్ హైకోర్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద చేసిన వ్యాఖ్యలు హార్ష్గా ఉన్నాయని అసంబద్ధంగా ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. అంతేకాదు సీనియర్ న్యాయమూర్తులు తమ వాగ్దాటిలో కొంత నియంత్రణ పాటించాలని, సడన్గా ఏదైనా అబ్జర్వేషన్స్ కానీ రిమార్క్స్ కానీ పాస్ చేయకూడదని కూడా సుప్రీంకోర్టు ప్రకటించింది. అయితే మద్రాస్ హైకోర్టు ఇచ్చిన రిమార్క్స్ను మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. అన్ని న్యూస్ పేపర్సు అన్ని మీడియా ఛానల్స్ పబ్లిష్ చేశాయి. సుప్రీంకోర్టుని కొంతమంది అడిగారు, ఇలా మీడియా పబ్లిష్ చేయడం తప్పు కదా, అది ఆపొచ్చు, లేకపోతే ఇన్స్టిట్యూషన్ వాల్యూస్ పడిపోతాయని. సుప్రీంకోర్టు ఈరోజు దానికి కూడా సమాధానం ఇచ్చింది. మీడియా ప్రజాస్వామ్యంలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది, అలాంటి మీడియాని మేము ఆపలేం ఈ సందర్భంలో ఈ వ్యాఖ్యలు రాయకుండా అని. అయితే ఇక్కడ మనం కొన్ని అంశాలు గమనించాలి. జడ్జిలు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కొన్ని అబ్జర్వేషన్స్ పాస్ చేస్తూ ఉంటారు. మేజర్ జడ్జిమెంట్లో అంటే మెయిన్ జడ్జిమెంట్ పార్ట్లో ఈ అబ్జర్వేషన్స్ని యాడ్ చేయరన్నమాట. యాడ్ చేయకుండా పాసింగ్ రిమార్క్స్ చేసే వాటిని ఆర్బిటర్ డిక్టా అంటారు. అంటే ఆర్బిటర్ డిక్టా మెయిన్ జడ్జిమెంట్ పార్ట్ కాదు, మెయిన్ జడ్జిమెంట్ ఇస్తూ జడ్జెస్ పక్కన పాస్ చేసే రిమార్క్స్ అన్నమాట. అదే ఇంకో పదం కూడా ఉంది, రేషియో డెసిడెండి అని. రేషియో డెసిడెండి అంటే ఒక జడ్జిమెంట్ ఇవ్వటానికి గల ప్రధాన కారణం. జనరల్గా రేషియో డెసిడెండి అనేది జడ్జిమెంట్లో రాస్తారు, కానీ ఆర్బిటర్ డిక్టా అనేది పాసింగ్ రిమార్క్స్. ఇట్లాంటి పాసింగ్ రిమార్క్స్ జడ్జిల నోట్లోంచి వస్తే ఖచ్చితంగా అవి న్యూస్ పేపర్లో పబ్లిష్ అవుతాయి అన్నమాట. అవ్వకుండా ఆపడం కష్టం, ఎందుకంటే ప్రతి విషయం సెన్సార్ చేసి న్యూస్ పేపర్లో రాయలేరు. దాంతోపాటు మద్రాస్ హైకోర్టు ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఇంకో కాన్స్టిట్యూషనల్ బాడీ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజలకి రాజ్యాంగబద్ధ సంస్థల మీద నమ్మకం సన్నగిల్లదా? దాని తర్వాత వచ్చే పరిణామాలు ఏంటి? సీనియర్ న్యాయమూర్తులే ఇలాంటివి ఆలోచించకపోతే ఇంకా దేశం ఎటెళ్తుంది, ప్రజలందరూ ఎటెళ్తారు? ముఖ్యంగా ఈ కోవిడ్ లాంటి సందర్భంలో ఇంత సెకండ్ వేవ్ వచ్చి ఇంత ఉధృతంగా వచ్చి జనం ఇబ్బంది పడుతున్న టైంలో ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఒకే దాటి మీదకి వచ్చి ఒకటే ఒపీనియన్తో ఉండి ప్రజలను కాపాడాలి. అంతేగాని ఒక్కళ్ళ మీద ఇంకొకళ్ళు బ్లేమ్ వేసుకుంటూ నువ్వు సరిగ్గా పనిచేయట్లేదండి నువ్వు సరిగ్గా పనిచేయట్లేదు అనుకుంటూ ఉంటే ప్రజలకు దిక్కేది.